దశావతారాల పయనంలో మనమిప్పుడు 5వ అవతార కథను తెలుసుకుందాం. వామన అవతారం. ఈ అవతారం భగవంతుడు తన వినయంతో విశ్వాసాన్ని ఎలా అదుపులోకి తెచ్చాడో చూపిస్తుంది. పాతాళ లోకానికి అధిపతిగా ఉన్న మహాబలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. హిరణ్యకశిపుడి వంశానికి చెందినవాడైనప్పటికీ బలి మంచి మనసున్నవాడు, దానగుణం కలవాడు, శక్తివంతుడైన రాజు. బలికి అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి అతనిలో ధైర్యం తెచ్చింది. అదే సమయంలో ఓ చిన్న అహంకారపు బీజాన్ని కూడా నాటింది. తన ధైర్యం, దానగుణం, శక్తితో దేవతలను ఓడించి త్రిలోకాధిపతిగా మారాడు. భూలోకం, అంతరిక్షం, స్వర్గం అన్నిటిపైన తన ఆధిపత్యం నెలకొల్పాడు. దేవేంద్రుడు తన స్థానాన్ని కోల్పోయాడు. దేవతలు బలహీనులయ్యారు. ఇలాంటి సమయంలో బలి చక్రవర్తి తన గురువు శుక్రాచార్యుని సూచనలతో విశ్వజిత్ యాగం ప్రారంభించాడు. ఈ యాగం పూర్తయితే బలిని ఎవరూ ఓడించలేరు. అతను అజేయుడవుతాడు. ఇది తెలుసుకున్న దేవతలు భయంతో విష్ణు ఆశ్రయానికి వెళ్లారు. ధర్మాన్ని కాపాడాలన్న సంకల్పంతో విష్ణువు ఓ చిన్న బ్రాహ్మణ బాలుడిగా అవతరించాడు. అదే వామన అవతారం. విష్ణువు ఓ చిన్న బ్రాహ్మణ బాలుడిగా అవతరించి బలిచక్రవర్తి యాగశాలకు వస్తాడు. వామనుని తేజస్సు చూసి బలిచక్రవర్తి ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతాడు. బలిచక్రవర్తి వామనును చూసి, ఓ బ్రాహ్మణ కుమారా, నీకు ఏమి కావాలి? కోరుకో, నీవు కోరినది ఇస్తాను అంటాడు. వామనుడు నవ్వుతూ, మహారాజా, నాకు 3 అడుగుల నేల కావాలి, అంతకు మించి ఏమి వద్దు అని కోరతాడు. బలి ఆశ్చర్యపోయి, ఏంటి 3 అడుగుల నేల మాత్రమేనా? నా సామ్రాజ్యంలో ఒక చిన్న ప్రదేశం మాత్రమేనా? నీవు కోరుకుంటే కొండలు, రాజ్యాలు, ధనరాశులు ఇస్తాను అంటాడు. అహంకారంతో నిండిన బలికి వామనుని అసలు ఉద్దేశం అర్థం కాదు. అతని గురువు శుక్రాచార్యుడు వామనుడు సాక్షాత్తు విష్ణువే అని గుర్తించి బలిని వరం ఇవ్వద్దని హెచ్చరిస్తాడు. కాని బలి తన దానగుణాన్ని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన మాట తప్పనని వామనుడికి సంకల్పం చేస్తాడు. బలి చక్రవర్తి సంకల్పం చేయగానే వామనుడు తన దివ్య రూపాన్ని ప్రదర్శిస్తాడు. వామనుడు తన రూపాన్ని పెంచి మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. మిగిలిన 3వ అడుగు ఎక్కడ పెట్టాలని బలి చక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తి తన తలను వంచి వామనుడు తన తలపై 3వ అడుగు పెట్టమని కోరతాడు. ఈ విధంగా వామనుడు బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసి ధర్మాన్ని, న్యాయాన్ని పునరుద్ధరిస్తాడు. వామన అవతారం అంటే వినయం, అహంకారంపై ధర్మపు విజయం, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మహోన్నత గుణం. ఈ అవతారం మనకు చెబుతుంది, అహంకారం ఎంతటి గొప్పవారినైనా పతనం చేస్తుంది, కానీ భక్తి, నిజాయితీ, వినయం మోక్షానికి మార్గం చూపుతాయని. భగవంతుడు తన లీలలతో లోకాలను ఎలా రక్షిస్తాడో, ధర్మాన్ని ఎలా నిలబెడతాడో వామన రూపంలో అది స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. ఈ దశావతారాల్లో 5వ మెట్టు వామన అవతారం. ఇంకా అద్భుతమైన దేవకథల కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. తరువాతి ఎపిసోడ్ లో పరశురామ అవతారంలో మళ్ళీ కలుద్దాం.